బాధ్యత పెంచిన ప్రజా తీర్పు ఎంపీ అప్పలరాజు ఊహించని దానికంటే అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు మా బాధ్యతలను మరింత పెంచారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించడం ఆనందం కలిగజేసిందన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. టికెట్లు పదవుల విషయంలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు పెద్దపీట వేశారని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద మంచి నమ్మకంతో ఉన్నారు. అభ్యర్థులకు భారీ మెజార్టీ వస్తుంది. 2 సీట్లు తప్ప అన్ని సీట్లు కూడా ఎన్డీఏ కూటమి గెలవబోతుందని చెప్పి ఆ రోజు చెప్పాను. ఆ రోజు సహజంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒక ఎంపీ అభ్యర్థిగా వస్తుందని కొంతమంది చేయొచ్చు. కానీ ఈరోజు అదే ఫలితాలు రావడం ఆనందం కలిగించింది. ప్రజలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారనే నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఇంత భారీ మెజార్టీ ఉత్తరాంధ్రకి ఇవ్వడం అనేది చాలా నమ్మకాన్ని బాధ్యతను కూడా పెంచింది. ఈరోజు 4 ఎంపీలని 32 ఎమ్మెల్యేలని ఎన్డీఏ కూటమికి ఇవ్వడం మంచి పరిణామం. ఈరోజు ఉత్తరాంధ్ర అంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చారు, స్థానాన్ని ఇచ్చారు. ఈరోజు మొన్ననే ఎన్డీఏ కూటమి శాసనసభ పక్ష నాయకుడిగా ఆయన ఎన్నుకున్న సందర్భంలో వారు మాటల్లో కూడా చెప్పారు, విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించడం, ఆర్థిక రాజధానిగా మేము ఆ నగరానికి ఎంత పేరు ఇవ్వాలో ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించడం ఆనందం కలిగింది. ఉత్తరాంధ్ర పౌరుడిగా నేను చాలా గర్వపడుతున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ నగరం పట్ల ఆయనకున్న మమకారం మనం చూసాం. ఆ రోజు ఉదూ తుఫాన్లో వారు ముఖ్యమంత్రిగా అసలు రాని ప్లేస్లో కూడా, ఎందుకంటే భద్రతా దళాలు కానీ అధికారులు కానీ అసలు రావడానికి వీల్లేదన్నా సరే వారు బై రోడ్ వచ్చి ఈరోజు ఈ నగరాన్ని ఎంతగా ఆ క్షణాల్లో మనం చూసాం. అప్పటి నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం ఐటీలో కానీ వారు మంచి స్థానం ఇచ్చారు. ఈరోజు కూడా వారి మాటల్లో విశాఖ నగరాన్ని ఉత్తరాంధ్రని ఏ విధంగా డెవలప్ చేయాలో వారు చెప్పినప్పుడు నేను ప్రత్యక్షంగా ఉన్నాను. అక్కడ చాలా ఆనందం కలిగింది. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ చెప్పి మీ ద్వారా వారికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఉత్తరాంధ్ర పౌరుడుగా వారు ఈరోజు ఉత్తరాంధ్ర సంబంధించిన అభివృద్ధి అంతా కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి డిస్కషన్ చేశారు. చాలా ఆనందం కలుగుతుంది. అలాగే చాలా మందికి నా టికెట్లు ఇచ్చినప్పుడు కానీ, అలాగే మంత్రులు ఇచ్చినప్పుడు కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా ఉత్తరాంధ్రకు ప్రయారిటీ ఇస్తూ గౌరవిస్తూ, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి కూడా మనకి ఉత్తరాంధ్రకి ఇచ్చారు. చాలా ఆనందం కలుగుతుంది. ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఏ పేరు ఉన్నా ఫస్ట్ పేరు ఉత్తరాంధ్రకి ఇచ్చి వారు శ్రీకారం చుట్టుకున్నారు. చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మాకు బాధ్యత పెంచారు. చాలా మంది ఈ మెజార్టీ ఇచ్చి ఒక రకమైన ఆనందాన్ని కలిగించి మాకు నాయకుడు కూడా మొన్నే మా ఎంపీల సమావేశంలో కానీ లేదంటే ఎమ్మెల్యేల సమావేశంలో కానీ మాకు ఇన్వాల్వ్ చేసిన విషయం ఒకటే మీకు ప్రస్తావన చేసుకోవాలి. నాయకుడంటే కక్ష సాధింపు, నాయకుడంటే బెదిరింపులు అని కాకుండా నాయకుడంటే ప్రేమ, అభిమానాలు, ప్రజల పట్ల ఎలా ఉండాలి, ప్రజలతో ఏ రకంగా మెలుగుకోవాలి, మనకు అవకాశం ఇచ్చారంటే అది పదవి కాదు బాధ్యత అని చెప్పే విధానం కానీ మేము చాలా ఆనందం కలిగింది. వారు చెప్పే విధానాన్ని చూస్తే ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, లేకపోతే ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ ఏ రకమైన ఇలాంటి ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజా సంక్షేమాన్ని, ప్రజా హిత కోరే వ్యక్తులు అవ్వాలని వారు చెప్తున్నప్పుడు ఆనందం కలిగింది. నాయకుడు అంటే ఇలా ఉండాలి, నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ప్రజలు కోరుకునే ప్రభుత్వంలో ఉన్న నాయకత్వాన్ని వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మాకు తెలిసినప్పుడు కూడా మరికొద్ది లోతుగా మేము ఆలోచిస్తుంటే ఇలాంటి నాయకత్వాన్ని రాష్ట్రానికి అవసరం. బహుశా అందుకేమో ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పదవి అవసరం లేదు, మాకు ఆయన నాయకత్వం కావాలని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్స్ కూడా వచ్చి వాళ్ళు ఈరోజు ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం, ముఖ్యంగా మహిళలు, యువత, రైతాంగం
అందరూ కూడా ఏకదాటిపై వచ్చి ఇంత మెజారిటీ ఇచ్చే సందర్భాల్లో మేము ఆనందం కలిగించే అందుకే నాయకుడి మీద నమ్మకం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అవ్వకపోవచ్చు, కానీ ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక విజనరీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక త్యాగం చేసి వారు ఇచ్చే సపోర్ట్ని, అలాగే బీజేపీ అధినాయకుడు మోడీ గారు, ప్రధానమంత్రి గారు వారి సహకారం రాష్ట్రానికి అవసరమని వారు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజానీకం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి కలయిక భారతరాలకు మంచిదైన ఆలోచనతో మంచి మెజార్టీ ఇచ్చి గౌరవించారు. అందుకు చాలా ఆనందం కలుగుతుంది.